ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 30. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ పత్రిక 3:2. నెబుకద్నెజరు తన కలలో గొప్ప ప్రతిమను చూచెను. దాని శిరస్సు మేలిమి బంగారుమయము, రొమ్మును భుజములను వెండివి, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. అప్పుడు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను ముక్కలుగా చేయుటను రాజు చూచెను. అది చెత్తవలే కాగా గాలి వాటిని కొట్టుకొని పోయెను. తర్వాత ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. దానియేలు గ్రంథం 2:35. ఈ సామాన్యమైన పద్ధతిలో ప్రభువు అంత్యదినములలో ప్రపంచమందలి సకల రాజ్యములు ఏ విధముగా ముక్కలుగా చేయబడి జీవము గల దేవుని రాజ్యము భూతలమంత కప్పునో చూపించెను. చేతి సహాయము లేక తీయబడిన రాయి యేసు ప్రభు కన్యకకు జన్మించు విషయమును తెలియజేయుచున్నది. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకకు జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. కానీ ఒక దినమున విశ్వమంతటిలో ఆయన రాజ్యము స్థాపించబడును. దేవుడు నిన్ను చూచినట్లు నిన్ను నీవు చూచుకొనిన ఎడల నీ హృదయములో కూడా దాగి ఉన్న పెద్ద ప్రతిమ గలదని గ్రహించుదువు. ఇంతవరకు నీవు దానిని గ్రహించకపోయి ఉండవచ్చును. కానీ దేవుని వాక్యము యొక్క వెలుగులో సాతాను చేత నీ హృదయములోనికి తీసుకొని రాబడిన విషయములను చూడగలవు. ప్రతి హృదయములోనూ బంగారము మీద అపేక్ష, లోక మహిమ, వెండి ధనాశ, ఇత్తడి మానవ బలము, ఇనుము మానవ ఆయుధములు ఎక్కువ లేక తక్కువ పరిమాణములో ఉండును. మానవులు దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని మార్గమును అర్థం చేసుకొనలేకపోవచ్చున్నారు. ఎందుచేతననగా వారి శక్తి బంగారము, వెండి, ఇత్తడి లేక ఇనుము కొరకు వ్యయపరచబడుచున్నది. ఈ సంగతులే నిన్ను దేవుని యొద్దకు రాకుండా చేయుచున్నవి. నీవు నీ స్వంత స్థితిని గుర్తెరిగిన ఎడల ఈ 4 శక్తులు నీలో పనిచేయుచున్నవని గ్రహించగలవు. అందుచేతనే నీవు మరల దేవుని శక్తి నుండి ఏడవబడి లాగబడి మోసుకొని పోబడుచున్నావు. సాతాను మనలను మోసగించును. అధికముగా డబ్బు లేక ఆదాయము కలిగి ఉండవలెననడి ఆశ కలిగి ఉండుట సర్వసాధారణమైన విషయమని నీవు తలంచుదువు. అయితే నీ విషయంలో ఇది దేవుని ప్రణాళికయేనా? దేవుడు మనము నిజమైన బంగారము అనగా దైవిక స్వభావము, వెండి విమోచన, ఇత్తడి దైవిక బలము, ఇనుము దైవిక ఆయుధములు కలిగి ఉండవలనని కోరుచున్నాడు. కానీ వాటిని ఆయన మనకు ఇవ్వక మునుపు ఆయన మనలో నుండి మోసపూరితమైన బంగారము, వెండి, ఇత్తడి, ఇనుములను తీసివేయవలెను. ఆ విధముగా మనము చేతి సహాయము లేక తీయబడిన రాయి వలె ప్రభువైన యేసుక్రీస్తును మొదట అంగీకరించగలము. మనం ఆయనను సామాన్యమైన విశ్వాసము ద్వారా సామాన్యమైన మార్గములు అంగీకరించగలము. ఆ రాయి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుములను పగలగొట్టును. నీవు అనుభవించగలిగితివా? గాలి వీచి ఆ పొట్టును ఎగరగొట్టనారంభించెను. ఆ గాలి మానవ హృదయంలోనికి ప్రవేశించు పరిశుద్ధాత్మకు గుర్తుగానున్నది. పరిశుద్ధాత్మయే బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము పొట్టును ఎగరగొట్టగలదు. ఆ రాయి ఇంకనూ పెద్దదగుచుండెనని మనకు చెప్పబడెను. నీలో ప్రతి చిన్న విషయము తొలగిపో వరకు నిన్ను నీ హృదయమంతటిని ప్రభువైన యేసుక్రీస్తుతో నింపుచుండును. ఆయనే నీకు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.